నమస్తే, వెల్కమ్ టు ఐట్రీట్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, వైద్య రంగంలో కొత్త ఆధునిక పద్ధతులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మేము లేటెస్ట్ గా విన్నది ఏంటి అంటే బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించి ఇప్పుడు చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనేసి విన్నాం. ఏంటి సార్ కొత్త విషయాలు? బ్రెయిన్ ట్యూమర్ గురించి ఏంటంటే ముందు నుంచి బ్రెయిన్ ట్యూమర్ వస్తున్నాయి, ఆపరేట్ చేస్తున్నారు, మంచి ఫలితాలు ఇంప్రూవ్ అవుతున్నాయి, సౌకర్యాలు చాలా పెరిగాయి. పాతకాలంలో సర్జరీ అంటే ఇన్ని గంట కూడదు, 10 గంటలకు చేసేటువంటి సర్జరీ తాలూకా సమయం కుదింపు అయిపోయింది, సేఫ్టీ పెరిగింది, జోను. సో అవన్నీ జరుగుతున్నాయి. అయితే కొన్ని విషయాలు ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది అని అడగడం ఒక క్వశ్చన్ చాలా అనువైతే, చాలా పరిపాటి. బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఏ పేషెంట్కి చుట్టానికి కానీ ఫ్యామిలీకి కానీ సంతోషమైన వార్త కాదు కదా. సో ఎందుకు వచ్చింది అని ఇప్పటి వరకు మేము దాని ఆన్సర్ ఏ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, మరి బ్రెయిన్ ట్యూమర్కి ఎందువల్ల వస్తుందో మనకు తెలియదు. బ్రెయిన్లో 2 రకాల ట్యూమర్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే మెదడు లోపల స్వయంగా తయారైన ట్యూమర్. సెకండరీ అంటే శరీరంలో మిగతా భాగాల నుంచి బ్రెయిన్కి వచ్చేది. ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది, రొమ్ము క్యాన్సర్ వచ్చింది, ఊపిరితిత్తుల్లో, పొట్టలో, అక్కడ నుంచి బ్రెయిన్కి వస్తుంది. మెటాస్టేసిస్ అని అంటే దూర ప్రాంతం వస్తుంది. అది మనకు కారణం తెలుసు. ఉదాహరణకి థైరాయిడ్ ప్రాబ్లం కానీ, లేకపోతే ముఖ్యంగా ఛాతిలో క్యాన్సర్ ఉండేటట్టయితే స్మోకింగ్ చేశారు, దానివల్ల వచ్చింది. స్మోకింగ్ చేయని వాళ్ళు కూడా వస్తుంది. ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ మెదడు లోపల తయారైన క్యాన్సర్ కానీ లేకపోతే ట్యూమర్ కానీ ఏ కారణం వల్ల వచ్చిందని చెప్పడానికి మన దగ్గర ఒక పక్క ఆధారాలు లేకుండా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు అందులోకి వెలుగొచ్చాయి. అవును. ఒకటి ఏమిటంటే జెనెటిక్ గా అని. ఇప్పుడు అందరికీ తెలుసు, శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 జతలు భగవంతుడు అందరికీ తయారు చేశాడు. అందులో 19,900 జెనెటిక్ జన్యువులు ఉంటాయట. ఇప్పుడు ఊహించండి, ఈ జన్యువుల్లో కానీ ఏదన్నా కారణం వల్ల తేడా వస్తే దానిలో ఉండేటువంటి DNA, డిఆక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్ అని ఏదైతే మూల కణం ఉందో దానిలో మార్పులు వస్తాయి. దానితో ఏం జరుగుతుందట, ఈ కొత్త కణాలను తయారీ దాని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ DNA చెప్తూ ఉంటుందట. ఎందుకంటే ఇవన్నిటికీ ఉత్పత్తికి, పునరుత్పత్తికి, మళ్ళీ ఇంకా నెక్స్ట్ జన్మకి ఇవన్నీ కూడా మనకు చెప్పేది జీన్స్ అని. ఆ జీన్స్ వచ్చిందిరా తెలియనుడు అంటాం. ఎప్పుడైతే ఈ జీనే డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ కణాల తాలూకా తయారీ కొత్తగా తయారవుతుంది, కంట్రోల్ ఉండదు. మామూలుగా ఉండాల్సిన షేప్ మారిపోయి పొడుగ్గా వస్తుంది. దాని తాలూకు అల్టిమేట్ రూపాంతరమే బ్రెయిన్ ట్యూమర్. అంటే జెనెటిక్ గా కొన్ని మార్పులు రావడం వల్ల, ఏదైనా కారణం వల్ల కానీ జీనికి కానీ డ్యామేజ్ అయితే దాని తాలూకా పని తీరులో మార్పు వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఎక్కువ వస్తుంది ఎన్విరాన్మెంటల్, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి మార్పులు, కాలుష్యం. ఒక దగ్గర చాలా దగ్గర చెప్తున్నారు ఈ మధ్యన స్మోకింగ్ లాంటివి కొన్ని కొత్త విషయాలు వచ్చాయి. దానికంటే ముఖ్యంగా రేడియేషన్. ఈ రేడియేషన్ అంటే మనం మొబైల్ ఫోన్లో రేడియేషన్ మీరు ఎలా అడుగుతారో దాని గురించి చెప్పే ముందు ఏంటంటే, రేడియేషన్ అంటే ఏమిటి, ఎవరికైనా రిపీటెడ్గా ఎక్స్రే ఏదో కారణం వల్ల యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది, చాలా రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతుంటారు. ఏదో ఎఫెక్ట్ ఉంటుందా సార్? అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఎఫెక్ట్ తాలూకా రేడియేషన్ వల్లే. సిటీ స్కాన్ రిపీటెడ్ గా చేసే ముందు చేసేటప్పుడు దానివల్ల రేడియేషన్ వస్తుంది. అలాగని అంత గొప్ప పరిశోధన లేకుండా చేయటమా? లేదు. అందుకని డాక్టర్గా ఇప్పుడు ఒక బాధ్యత ఉంది మాకు. సిటీ స్కాన్ ఉంటే రేడియేషన్ ఉంటుంది, ఎంఆర్ఐలో రేడియేషన్ ఆల్మోస్ట్ నిల్. అయితే అది కాస్ట్ ఉంటుంది, ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది. దీనివల్ల సరైన ఫలితాలు, సరైన సమాచారం కూడా అందుతుంది. మీరు ఏది చేయించుకుంటారు? కొన్నిసార్లు అసలు సిటీ స్కాన్ ఉపయోగకరం కూడా. బోన్ తాలూకా డీటెయిల్స్ తెలియాలనుకోండి, సిటీ స్కాన్ ఉపయోగకరం. ఇట్లా చేయాల్సిన సమయాలు ఉన్నాయి. అయితే పేషెంట్లు కూడా చెప్పాల్సిన ఆసన, ఈ కొత్త సమాచారాన్ని బట్టి ఆసన ముందు నుంచి కూడా రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావచ్చు అని తెలుసు, కానీ బ్రెయిన్లో క్యాన్సర్లు కూడా రావడానికి ఆస్కారం ఉందని ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. 1 or 2 టైమ్స్ మనకి ఇప్పుడు మీరు చెప్పినట్లు పేషెంట్కి ఒకవేళ చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు 1 or 2 టైమ్స్కి ఏం కాదు, 1 or 2 టైమ్స్కి వస్తుందని కాదు. ఈ సమాచారంలో కూడా ఇన్నిసార్లు ఇంత రేడియేషన్ అని మాత్రం ఎక్కడ ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు మాటకి లుకీమియా ఉందనుకోండి, బ్రెయిన్ బోన్లో ట్యూమర్ క్యాన్సర్ వచ్చింది, దానికి రేడియేషన్ ఇస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది, రేడియేషన్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ రేడియేషన్ ఇవ్వడం వల్ల కూడా మెదడులో ట్యూమర్లు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏ కారణం లేకుండా చుట్టూ వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని
ఇంకా దాని గురించి పరిశోధన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చిన్న ఆధారాలు అయితే మనకి ఇప్పుడు ఇంకొక ప్రశ్న కామన్గా అడిగేది, మాకు చుట్టాలకి మా అమ్మగారికో నాన్నగారికో ఉంది, లేకపోతే మా చుట్టాలకు ఉంది, వచ్చే అవకాశం ఎంత ఉంది? తక్కువ శాతం అండి, 5-10%. అంటే జెనెటిక్ గా వస్తాయి అన్నారు కాబట్టి కాబట్టి relatives ఇన్హెరిటెడ్ గా లో ఎవరికన్నా ఉంటే వంశపారంకికంగా అనువంశికంగా ఎంతమందికి వస్తాయి? వస్తాయి అన్నట్టు డౌట్ చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఉంది, అది సహజం కూడా. అవును సార్. దానికి ఒకటి ఉండేటువంటి శాతం చాలా లిమిటెడ్. అందరు గమనించండి, 5-10%. అయితే మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఒక బిడ్డకి, ఒక మగ శిశువు ఆడ శిశువు ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్నట్టు ఉన్న సంతోషం లాంటిది కాదు. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఎంతో బాధ కూడుకున్నది, చాలా ఇబ్బందితో కడుపుతుంది. కుటుంబం అంతా అసలు చాలా బాధకు లోనవుతారు. అందుకని కొంతమంది ఏమిటి, ముందు జాగ్రత్తగా డాక్టర్ గారు మరి మరి మా రిలేషన్కి వచ్చింది, ఆపరేషన్ మీరే చేశారు, నేను కూడా ఒకసారి సిటీ స్కాన్ చేయించుకోవాలి, లేదా ఎంఆర్ఐ చేసుకోవాలి, ఇలాగ అడిగే శాతం పెరిగింది. అదొక విధంగా సంతోషించదగ్గ విషయం, అవేర్నెస్ అనుకోవాలి. కానీ అక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం, సైన్స్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్ అండి, దానికి ఏదో రిజిడ్ లేదు అక్కడ. ఇప్పుడు మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసాం, నార్మల్ వచ్చింది అంటే తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉందా? అది సైన్స్ ప్రకారం చెప్పలేదు. అది ఎప్పుడు తయారవుతుంది అన్నది లేదు. చేయించుకుంటామంటే ప్రతి వాళ్ళకి చేస్తున్నాం. కానీ ఒక మాట అయితే చెప్తాను, ఈ రోజు నాటి సిటీ స్కాన్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండండి. తర్వాత వచ్చుద్దా లేదని చెప్పడం ఎవరికైనా సైన్స్ ప్రకారం దానికి ఆధారాలు లేవు. ఇట్లా ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ కారణాల గురించి కొన్ని విషయాలు అయితే మొదటిసారిగా మనకి అన్ని ఒక పక్కగా జెనెటిక్ అనేది చాలా గొప్ప ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంత మారిందండి. సో దాని వలన ఇంకా ఏదైతే పరిశోధన అంతా కూడా ఆ దిశలో వెళ్తుంది. సో ఇంకా ఇంకా మెరుగు ఫలితాలు రావడానికి కూడా, ట్రీట్మెంట్కి కూడా, వైద్య విధానానికి కూడా చాలా దోహదకారి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే సార్, రెగ్యులర్గా మిమ్మల్ని అడిగే క్వశ్చనే, బట్ మళ్ళీ ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనగానే మీరు చెప్పినట్లు ఎక్స్రేను ఎంఆర్ఐ తీస్తేనే అది మనకు తెలుస్తుంది ఉందా లేదా అని, బట్ లక్షణాలు ఏమైనా మనం గుర్తించవచ్చా? ముందు లక్షణాలు బట్టి మనం వైద్యం చేసే పద్ధతి. తలనొప్పి ఉంది అంటే తలనొప్పి వచ్చిన వాళ్ళందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉందని కాదు, తలనొప్పి దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చోట ఈ ఫ్రాంటల్ ఏరియాలో అంట, ముందు నుదుటి మీద తెల్లవారు లేచే సమయంలో వచ్చే తలనొప్పి, జలుబు లేకుండా కంటిన్యూస్గా ఉండే తలనొప్పి, ఒక్క తలనొప్పి కాకుండా తలనొప్పితో పాటు వాంతులు, మూర్ఛవ్యాధిలో రావడం, కంటిలో చూపు కొంచెం మందగించడం, ఒక వస్తువు 2 వస్తువులా కనబడడం, కాలు చేయ వీక్ అవ్వడం, అసలు జ్ఞాపశక్తి లోపం రావడం, ఆఫీసులో పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, మూత్ర కంట్రోల్ లేకపోవడం, నడకలో తేడా రావడం, ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా అందులో ఆ కాంబినేషన్ కూడా, తలనొప్పి ఉంది, వాంతులు ఉన్నాయి, ఫిట్స్ వచ్చింది, అది బ్రెయిన్ ట్యూమర్ కావడానికి ఆస్కారం 90%. ఇవి లక్షణాలు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు మనకు కొత్త పరిశోధనలో రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి మనకు తెలుస్తుంది అని అన్నారు. అండ్ దీన్ని ఎదుర్కోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా వచ్చే ఉంటాయి కదండి సార్? అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఏంటంటే ఏ కారణం అని దాన్ని బట్టి. అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రైమరీ, సెకండరీ, క్యాన్సర్, నాన్ క్యాన్సర్ అయితే ముందు నుంచి కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అసలు నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ కానీ బ్రెయిన్ లో ట్యూమర్లు, ఇది ఒక మాట చెప్పుకోవాలి. ఒక సంవత్సరానికి భారతదేశంలో 40 నుంచి 50 వేల మందికి బ్రెయిన్ లో ట్యూమర్ లో డయాగ్నోస్ అవుతుంది. లేదు, అన్ని కలిపి అందులో ఒక 3 వంతుల్లో 1 వంతు క్యాన్సరే. సో మిగతావన్నీ కూడా నాన్ క్యాన్సర్. అయితే ప్రజలలో ప్రబలు ఉన్నటువంటి ఒక విచారకరమైన అభిప్రాయం ఏంటంటే, బ్రెయిన్ లో వచ్చిన ట్యూమర్స్ అన్ని క్యాన్సరే. దయచేసి 3 ట్యూమర్లు వస్తే అందులో ఒకటే క్యాన్సర్ అవుతుంది. అలాగే ముందు నుంచి భయపడడానికి లేదు. ఉదాహరణకు పిట్యూటరీ ట్యూమర్ అని ఉంది, మెనింజోమా అని ఉంది, క్రేనియోఫెరింజోమా అని ఉంది, లేదు ఇంకా న్యూరోఫైబ్రోమా అని ఉంది, ఎపిడర్మాయిడ్ అని ఉంది, ఇలాగ పారాగాంగ్లియోమా, ఇవన్నీ కూడా నాన్ క్యాన్సరస్. క్యాన్సరస్ ట్యూమర్స్ అన్నవి ఒక 3 1%, 1 వంతు. కాబట్టి క్యాన్సర్ ట్యూమర్స్ వస్తున్నాయి, ఇంత తక్కువ అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్లు రకరకాల్లో 100 రకాలు ఉన్నాయి. మరి 100 రకాల్లో 1/3 అంటే తక్కువ శాతం. ఇక్కడ ఒక మాట ఏంటంటే, గ్లయోబ్లాస్టోమా అంటే మెదడు లోపల వచ్చిన అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి. ఇది అందరికీ ఎవరికి కూడా సంతోషకరమైన మాట కానే కాదు. ఈ రోజు కూడా 2024లో కూడా గ్లయోబ్లాస్టోమాకి క్యూర్ ఉంది, వైద్యం 100% అని చెప్పడానికి లేదు ఏ డాక్టర్ దగ్గర.
బ్రహ్మాండంగా ఇప్పుడు ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చారనుకోండి, ఏంటి వైద్యం? ముందు పరీక్షలు చేస్తాం, బ్రెయిన్ ట్యూమర్ ఉంది నిర్ధారణ చేస్తాం, సర్జరీ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం. ఈ బ్రెయిన్ దీని గ్లయోబ్లాస్టోమా కూడా అలాగే. అది ఆపరేషన్ చేసి ట్యూమర్ తీసేసాము, సరిపోతుందా? లేదు, రేడియేషన్ ఇవ్వాలి. రేడియేషన్ కాకుండా ఈ మధ్యన కీమోథెరపీ అని వచ్చింది. కీమోథెరపీ బ్రెయిన్కి సంబంధించి అంత ప్రశస్తమైంది కాదు. ఇవన్నీ అయింది. ఇంత చేసి, ఎంత ఖర్చు పెట్టి, ఎంత ప్రయాసాలకు లోజైన తర్వాత కూడా ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది ఏది సంవత్సరంన్నర నుండి ఎక్కువ మందికి మళ్ళీ ట్యూమర్ వస్తుంది. ఈ మాట ఇప్పుడు కౌన్సిలింగ్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ చుట్టాలకు చెప్పడం ఎంత బాధాకరం. కానీ చెప్పాల్సిన ఒక గురుతర బాధ్యత కూడా మా మీద ఉంది. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఆయువు ప్రమాణాలు భారతదేశంలో పెరిగాయి. 45-50 సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఎవరికన్నా, ఆపరేషన్ చేసాం, సంవత్సరంన్నర. మళ్ళీ అదే వాళ్ళ ముందు ఉన్న ప్రశ్న ఏమిటంటే, మళ్ళీ వచ్చింది మీ ట్యూమరు, ఏం చేద్దాం? ఇంకో ఛాన్స్ తీసుకుంటాం డాక్టర్ గారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ తీసుకొని రెండోసారి క్యూర్ అయిపోదు. అదే కాకుండా క్యాన్సర్లో ఒక విచిత్రమైన ఇది ఉంది, వ్యక్తిత్వం. ఏమిటి? మొదట సంవత్సరంన్నర వరకు రాలేదనుకోండి, రెండోసారి చేస్తే ఈసారి 8 మాసాల లోపల వస్తుంది. అంతే. అంటే క్యాన్సర్ తాలూకా గుణగణాలు మారిపోతున్నాయి. ఇంత ఇబ్బందికరమైనది. ఇలాంటి క్యాన్సర్ దాన్ని ఇందాక చెప్పినట్టుగా గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మి. దీనికి ఒక గొప్ప పరిశోధన వచ్చింది. అదేమిటంటే ఇమ్యూనోథెరపీ. అంటే మామూలుగా ఏ రకాల వైద్యం అని అంటే క్యాన్సర్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆ తర్వాత టార్గెటెడ్ థెరపీ అని, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని. అది ముందు నుంచే ఉంది. ఇమ్యూనోథెరపీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఏమిటి ఇమ్యూనోథెరపీ అంటే? ఏమిటి? బయోలాజికల్ థెరపీ. అంటే ఎక్కడో బయట నుంచి వస్తున్నాం కాకుండా, ఆ జీవి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కణాలని, అతని రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్, దాన్ని ప్రేరేపణ చేసి ట్యూమర్ని అటాకింగ్ చేసేటువంటి ఒక కొత్త పద్ధతి. అంటే దాన్ని బయట నుంచి తీసుకొచ్చేటువంటి ఏ ఇంజక్షన్లు, మందులు లేవండి. అంటే ఏదో సుప్తావస్థలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్ చేయటం. యాక్టివ్ చేసి సరిపోదు, ఎక్కడైతే ట్యూమర్ ఉందో అంటే యోధుల్లాగా తయారు చేయాలి, అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి. వినడానికి చాలా బాగుంది కదా, కానీ నిజంగా సైన్స్ లో కూడా అదే జరుగుతుంది. ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? అదే, దీని పేరే కార్ టీ సెల్ థెరపీ అని. ఇమ్యూనోథెరపీలో రకాలు ఉన్నాయి. టీ సెల్ థెరపీ, టీ సెల్ అంటే మీకు తర్వాత చెప్తాను. అలాగే ఇంజనీర్డ్ వ్యాక్సిన్స్, కొన్ని వ్యాక్సిన్ ట్యూమర్ల కోసం దాన్ని ల్యాబ్లో ఇంజనీరింగ్ మార్చి దాని తాలూకా స్థితిగతులను ఇచ్చేది. ఇంజనీర్డ్ వైరస్ అంటే అందరికీ ఇబ్బంది వస్తుంది, వ్యాధి వస్తుంది అనుకుంటాం, ఎలాంటి కొన్ని తయారవుతుంది. అలాగే ఏదైతే ఉందో ఈ ఇమ్యూన్ సెల్ బ్లాకింగ్, అంటే కొన్ని కణాలు బ్లాక్ అయిపోతున్నాయి, మందులు అక్కడికి వెళ్లకుండా చేసేస్తున్నాయి. చాలా దొంగ లాంటిదండి. ఏది గ్లయోబ్లాస్టోమా తాలూకా కణాలు బ్లాక్ చేసి పడేస్తుంది. దానిని విడగొట్టడానికి కొన్ని ఇలాంటివి మంచి కొత్త వినూత్నమైన ఆలోచన, కొత్త పోకడ వచ్చింది. ఇప్పుడు గ్లయోబ్లాస్టోమా గురించి మాట్లాడుకుంటే, అది ఎందుకు నేను దొంగని చెప్పానంటే, అందులో ఉన్న కణాలు 1 సెంటీమీటర్కి పక్కన ఉన్న సెంటీమీటర్కి ఒకే యూనిఫార్మిటీ లేదు. చూసారా? అదే వ్యక్తిలో, అదే ట్యూమర్లో. ఇప్పుడు ఇంకొక ట్యూమర్ అయితే అసలు వేరే, ఇంకొక వ్యక్తికి వచ్చిన ట్యూమర్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటి వ్యక్తికి ఇచ్చిన వైద్యం ఈ వ్యక్తికి పనిచేస్తుందంటే ఎక్కడ చెయ్యదు. అదే జరుగుతుంది కూడా. ఇప్పుడు వైద్యం చేసి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చి కూడా ఎందుకు వాళ్ళ ఫలితాలు బాగాలేవంటే కారణం. అదే కాకుండా ఈ ఏదైతే గ్లయోబ్లాస్టోమా తాలూకా కణాల గురించి ఎక్కువ సమాచారం వచ్చిన తర్వాత, ఈ టీ సెల్స్ గురించి ఒక మాట చెప్తాం. టీ సెల్ అంటే శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలని టీ సెల్ అంటారు. అది ఈ గ్లయోబ్లాస్టోమాలు ఏమవుతుందంటే, అది పనితనం నాసిరకం అయిపోతుంది. సరికదా? ఈ గ్లయోబ్లాస్టోమా సెల్స్ కి వాటికి దొరకకుండా దాగి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది, ఇవేడింగ్ అనమాట. దానిని మరి ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ లాగా ఎక్కడుంటే అక్కడ వెంబడించి దాన్ని చేసేటువంటి పద్ధతి ఇప్పుడు ఈ కార్ టీ సెల్ థెరపీ అని ఒకటి వచ్చింది. దానికి ఏం చేస్తారు? ఒక వ్యక్తిలో ఉన్న రక్తాన్ని, ఎవరికైతే గ్లయోబ్లాస్టోమా ఇబ్బంది వచ్చి దానికి వైద్యం జరిగిందో, ఆ రక్తం తీసి ల్యాబ్లో దానిని రూపురేఖలు మార్చేస్తున్నారు. దాన్ని మాలిక్యులర్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్, సేమ్. అది అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తులకు మళ్ళీ ఇంజెక్షన్ చేయడం.
ఇది ముఖ్యంగా లుకీమియాలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా ప్రశస్తమైంది, చాలా పాపులర్, ఎక్సలెంట్ ఫలితాలు ఉన్నాయి. ఓకే. దానివల్ల మన భారతదేశంలో కూడా ఈ లుకీమియా కోసం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దీని మీద, నానుడి మీద, అది మార్చి 2024లో కొన్ని 2 నెలల క్రితం ప్రెసిడెంట్ ముర్ము గారు దానిని ఆవిష్కరించారు. గొప్ప పరిశోధన నా ప్రకారం చెప్పాలి. ఏమిటది? ఐఐటి బొంబాయి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వీళ్ళ సౌజన్యంతో ఈ పరిశోధన జరిగింది. చాలా గొప్ప పరిశోధన చెప్పాలి. లుకేమియా అంటే చాలా భయపడిపోతారు సార్, భయపడతారు. దానికి ట్రీట్మెంట్ లేదు అన్న కూడా అని అంటున్నారు. ఎంత చేసినా కూడా సరే కొన్నిటికి ఏదో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు అవన్నీ వేరే విషయం. దీనికి ప్రాబ్లం వల్ల ఏంటంటే కాస్ట్, ఖరీదు. అమెరికాలో డాలర్ ప్రకారం చూస్తే భారతదేశం తాలూకా కరెన్సీలో 3,34,00,000 అవుతుందట ఒక సిట్టింగ్ కి. ఒక సిట్టింగ్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. ఎంతమంది దాన్ని చేయగలరు? అయితే భారతదేశంలో ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఐఐటి వారు, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు చేసిన ప్రయోగంలో 40 లక్షలకు వైద్యం అయిపోతుంది టోటల్ వైద్యం. ఎంత గొప్ప! అవును సార్. ఈ గ్లయోబ్లాస్టోమాకు సంబంధించి ఇది ఎక్కడ సరిపడడం లేదు. ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే గ్లయోబ్లాస్టోమా ఇందాక చెప్పినట్టుగా దానిలో ఉండేటువంటి ఆ కణాలు చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం వల్ల, ఆ యూనిఫామిటీ లేకపోవడం వల్ల, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కణాలు వేరే ఉండడం వల్ల ఈ మనం టీసెల్ పంపించినా కానీ దాన్ని తప్పించుకొని తిరుగుతుంది గ్లయోబ్లాస్టోమా కణాలు. కాబట్టి రావాల్సిన ఫలితాలు రాబట్టలేకపోతుంది. దీనికి పెన్సిల్వేనియా అని ఇక్కడ అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది. అక్కడ ఒక డాక్టర్ రూర్కీ అని మహాశయుడు గొప్ప ఆలోచన చేశాడు. అంటే ఏదో మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, 100,000 దరిద్రాలకు అనంతకోటి ఉపయాలు. ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తుంది అని ఆ తెలివి వచ్చి ఆయన ఏం చేశాడు, డబుల్ సెల్ థెరపీ, టీ సెల్ డ్యూయల్ థెరపీ, అంటే 2 దిశల్లో ఒకేసారి అటాక్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. దానికి ఏం చేశారు ఆయన, సేమ్ మామూలు రక్తం తీసి దాని ల్యాబ్లో ఇంజనీరింగ్ చేసి టీ సెల్ని 2 రకాల ప్రోటీన్లని ఎక్కడెక్కడైతే దీంట్లో కణాల్లో ఉండే ప్రోటీన్లు గుర్తించే పద్ధతుల్ని తయారు చేశారు. ఈ ట్యూమర్కి సంబంధించి 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది ఒక 60% మంది గ్లయోబ్లాస్టోమా ట్యూమర్లలో దాన్ని గుర్తించబడతారు. ఇంకొకటి ఉంది ఇంటర్లూకిన్ 13 అని ఇంకొక రిసెప్టార్. దీనిలో 70% మందిలో ఇది కనబడుతుంది. అది కొంతమందిలో కనబడుతుంది, ఇది కొంతమందిలో కనబడుతుంది. ఈ 2 కలిస్తే, అందుకని ఈ ఇంజనీరింగ్ పద్ధతులు ఏం చేశారంటే డ్యూయల్ ఈ 2 రిసెప్టర్లను అటాక్ చేసేటువంటి ఆలోచన వచ్చి చేస్తే ఎలా ఉంటుంది, అది ఒక ఆలోచన. ఈ లుకీమియాలో ఇలాగంతకు చేసినటువంటి టీసెల్ థెరపీ ఏమిటి, ఇంట్రావెనస్ రూపంలో అక్కడికి బ్రెయిన్ లోపలికి రీచ్ అయ్యేసరికి పలచబడిపోతుంది. అందుకని ఈసారి ఏం చేశారు, డైరెక్ట్గా వెన్నుపూసలో ఒక నీరు తీస్తాం, లంబర్ పంక్చర్ అంటాం, లంబర్ పంక్చర్ చేసి ఈ ఇంజక్షన్ అక్కడ ఇస్తున్నారు. ఇంజక్షన్ అంటే అక్కడ ఏంటి, సిఎస్ఎఫ్ అని అంటాం. సిఎస్ఎఫ్ నుంచి మెదడులోని ప్రవాహాన్ని కొట్టుకుపోతుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడ ఈ డిస్టెన్స్ తగ్గిపోయింది, పనితనం ఎక్కడైతే చేయాలో అక్కడ పని చేస్తుంది. సో ఈ కణాల తాలూకు ఎఫెక్ట్ చాలా ఉంటుంది. దాని వలన ఏమిటంటే వాళ్ళు చూసింది ఎంఆర్ఐ 2 రోజుల్లో 48 నుంచి 72 గంటల్లో వైద్య విధానం మొదలు పెట్టక ముందు ఉండేటువంటి ఎంఆర్ఐ ట్యూమర్ సైజు అసలు ఐస్ మొక్కలా కరిగిపోయిందండి, నమ్మశక్యం లేదు. అయితే చెప్పినంత సింపుల్ కాదు, దానిలో ఒక ఇబ్బంది కూడా వచ్చింది, న్యూరోటాక్సిసిటీ అని. అంటే ఈ కణాలు చనిపోవడం వల్ల కొన్ని విష పదార్థాలు లాంటివి తయారవుతాయి, శరీరంలో విడుదలవుతాయి. దానివల్ల వచ్చేదాన్ని న్యూరోటాక్సిసిటీ. అయితే వీళ్ళు దానికి రెడీ ఉన్నారు, యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆ న్యూరోటాక్సిసిటీని 6 పేషెంట్లలో వాళ్ళు పద్ధతి చేస్తే ఆ వచ్చిన దాన్ని వాళ్ళు ఎదుర్కోగలిగారు. సో ఈ రోజు కూడా 6 వ్యక్తులు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఈ కణాలు అన్నది ఈ మధ్యకాలంలో ఎలక్షన్ టైంలో మనం విన్నాం ఈ మాట, మనీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్, దళారులు లేకుండా. ఇప్పుడు అక్కడ రక్తం నుంచి వెళ్తే ఆ పద్ధతి అయిందని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఆలోచించి వెనులో సెర్బిరోస్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి ప్రవాహం ద్వారా ఇంజెక్ట్ చేయడం అనేది ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. అది ఈ ప్రస్తుతానికైతే ప్రపంచంలో ఇక్కడ పెన్సిల్వేనియాలో ఒక గ్లయోబ్లాస్టోమా రిన్సెన్స్ సెంటర్ ఎక్స్క్లూజివ్గా ఎక్సలెన్స్ అట, ఒక్క ఆ ట్యూమర్ గురించి
ఉమ్, చూడండి ఆలోచన, పరిశోధన ఎలా రూపురేఖలు దిగుతుంటుంది చూడండి. సో అక్కడ ఇంకా ఇంకా నేను అనుకోవడం చాలా గొప్ప. ఏదైతే మన దేశంలో లుకిమియా కోసం సింగిల్ టీ సెల్ ఇచ్చారు, ఉమ్, ఉమ్, అది ఇంకా భారతదేశంలో పెద్ద లేట్ అవుతుందని నేను అనుకోవటం. ఈ ఏదైతే జరుగుతున్నదో పెన్సిల్వేనియాలో, బొంబాయి నగరంలో కూడా ఇంకా దాని ఆవిష్కారం జరుగుతుందని ఉమ్. నేను ఆశావాహన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, షూర్ సార్. నిజంగా ఇది గొప్ప ప్రయోగమే చాలా గొప్ప చెప్పాలనంటే. చాలా గొప్ప. దానివల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోగలుగుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు 6 మంది కూడా చాలా సేఫ్ గా ఉన్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ భారతదేశం చేశారు మన మిత్రుల మీద. ఉమ్, మరి దాని గురించి పర్యవసానాలు కూడా ఎదుర్కొన్నాయి కదా, అవును చేయగలిగారు. అవును ఇలాంటి గొప్ప ఒక ముందు చూపుగా ఒక చర్య తీసుకునేటప్పుడు దానికి వచ్చే పర్యవసానాన్ని కూడా ఎదురాగాలి. అవును అవును అయితే ఈ సైంటిస్టులు దాన్ని ఆల్రెడీ క్లియర్ చేయగలిగారు, అవును. ఉమ్, అది సంతోషం. అవును. అది మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా జరుగుతుంది. సో ఫైనల్ గా మనకు బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కి సంబంధించి కొత్త పద్ధతులు వచ్చాయి, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. ట్రీట్మెంట్స్ కూడా ప్రయోగాలు జరిగాయి, సక్సెస్ కూడా అయ్యిందని చెప్పాలి. 100% అయిందనే చెప్పాలి. ఎందుకంటే అంటే ప్రస్తుతానికి అది ఎలా ఉంటుందంటే ఫాలో అప్ అని ముఖ్యమండి. అవును అవును. ఇప్పటికి ఏంటంటే ఎక్కువ అంటే ఎన్ని సంవత్సరాలు దాన్ని ఫాలో ఇది ఈ మధ్య కాలంలో, అది ఏప్రిల్లో వచ్చింది అని, అందుకని మరీ అయిపోయింది క్యూర్ అని చెప్పడం కాకుండా, లేదు. కానీ ఆ ఆలోచన పద్ధతి మాత్రం చాలా చాలా ఆప్టిమిస్టిక్ గా అనిపిస్తుంది, ఆశావాహంగా అనిపిస్తుంది. అవును, అవును. చేసిన ఆలోచన చాలా సమంజసమైన ఆలోచన, అవును. అది ఉపయోగకరంగా ఉంటుంది అని. ఉమ్, అంటే ఇప్పటికి మనకు దగ్గర ప్రయోగాలు తక్కువ, కొన్ని ఒక 100 కేసులు సైన్స్ ఎలా మాట్లాడుతూ ఉంటే ఒక 100 కేసులు అలాంటి వైద్యం చేసి ఉమ్, దానిలో ఒక 90% ఫలితాలు ఉంటుంది. అంటే సూపర్ ట్రీట్మెంట్ అని, అవును అవును. టైఫాయిడ్కి మలేరియా మాదిరి ట్రీట్మెంట్. అలాంటిది బ్రెయిన్ ట్యూమర్కి లయోబ్లాస్టోమాకి వైద్యం వచ్చిందా అనే రోజు కూడా ఎన్నాలో దూరం లేదని నాకు అనిపిస్తుంది. అవును అవును. భారతదేశంలో సింగిల్ టీ సెల్ థెరపీ మన శాస్త్రజ్ఞులు చేసిన తర్వాత ఈ డ్యూయల్ టీ సెల్ థెరపీ, డ్యూయల్ అంటే 2, ఉమ్, ఒకటికి బదులుగా ఉమ్, చేసేటువంటి సమయం కూడా ఎంతో దూరం లేదని కూడా నాకు అనిపిస్తుంది. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.